UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సడన్ గా అడిగేసి గుర్తు రావట్లా. రాత్రి మరి ప్రిపేర్ సినిమా డైలాగ్లోనేనా రికార్డులు బద్దలు కొట్టాలన్న దేవరా, రికార్డులు తిరిగి రాయాలన్న దేవరా. జై ఎన్టీఆర్. ఎక్సలెంట్, సూపర్ గా ఉందన్నమాట. ఆ ఫైట్ సీన్లు, ఆ కత్తులు ఆ దేవరా కోసమే తయారు చేసినట్టున్నారు. తయారు చేసే వాళ్ళు మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారో లేకపోతే ఎవరున్నారో తెలీదు. ఆ కత్తులకే చాలా టైం పట్టుంటుంది సినిమా తీసడానికి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. ఆ డైలాగులు చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అన్న లుక్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా ఇంకా చాలా బాగుంది. ఆ రొమాన్స్ ఉన్నది ఒక సాంగ్ అయినా కానీ ఆ రొమాన్స్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా సూపర్ హిట్, 100 కోట్లు గ్యారంటీ. సాంగ్ ఏదో మిస్ అయిందంట కదా, దాని మీద ఏంది? సాంగ్ స్టార్టింగ్ అయితే ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది ఇంకా ఉన్నదేమని చెప్పి చాలా వెయిట్ చేసాము. బట్ ఇప్పుడు రాలేదు అని అంటే అది పార్ట్ 2లో ఉన్నదేమో ఆ సాంగ్. కాకపోతే వాళ్ళు పార్ట్ 2, పార్ట్ 1 అని చెప్పి ఇట్లా ఒక క్వశ్చన్ మార్క్ అలా పెట్టి మనకు ఇంకా ఆశలు కలిగించేదాని కోసం అది పెట్టినట్టు అనమాట. ఎనివే టోటల్గా అయితే సెకండ్ హాఫ్లో సినిమా మొత్తం ఉంటుందని నేను అనుకుంటున్నా. సినిమా పరంగా మైనస్ అయితే ఏం లేదు, ప్లస్లే ఓవరాల్గా. అయితే ఇంకో సాంగ్ ఉండుంటే బాగున్నాయేమో దీంట్లో అనిపించింది. ముందుగానే ఉన్న డైలాగ్ అదే సాంగ్ ఉంటుంది అనుకున్నాం, బట్ అది లేదు. ఓవరాల్గా బాగుంది. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదని చెప్పి మీరు ఆ ధైర్యాన్ని కూడబడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా. దీవెరా మూవీ అయితే అసలు బ్లాక్ బస్టర్ హిట్. సాంగ్స్ అయితే కేక్ ఉన్నాయి. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఎన్టీఆర్ డాన్స్ అయితే ఇంకా చెప్పవలేదు, చించి పడేశాడు. 50% మ్యాచ్ చేసింది, 50% మ్యాచ్ చేయలేదు. మైనసా? ఇంకొక సాంగ్ ఉంటే బాగుండు. డైలాగ్స్ మాత్రం అసలు హెవీ ఉన్నాయి అంతే. ఇంకా ఆచార్య దానికి దీనికి అసలు సంబంధం లేదు. మా ఓడి చేస్తే అంతే, సింగిల్ మూవీ, ఇంకా ఎవరితో కంపారిజన్ వద్దు అంతే. బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోద్ది అంతే. జై జై ఎన్టీఆర్. అంతా కొత్తగా ఉంది, మూమెంట్ అంతా బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ తేడాగా బాగుంది. సముద్రం చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం లేదు, బాగుంది మూవీ, బాగుంది. ఆ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎన్టీఆర్ యాక్షన్ సూపర్ ఉంది. చెప్పా కదా బాగుంది, బాగుంది. క్లైమాక్స్, ట్విస్ట్ అన్ని బాగుంది. స్టోరీ చెప్తే ఇంకా దేనికి వస్తారు సినిమా. సినిమా బాగుంది. దేవరా బాగుంది. బాగుంది కదా. ఎన్టీఆర్ యాక్షన్ ఉంది. బాగుంది. అన్ని విషయాలు బాగుంది, చాలా బాగుంది. అన్ని కత్తులు కూడా నా మీద రాలేదా? ఆచార్య మళ్ళీ చూసినట్టుంది. పాద సముద్రం మట్టం. బాగున్నది. ఎలా ఉంది?
ఎన్టీఆర్ మాస్ యాక్షన్. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది సినిమా? ఏం బాగుంది మూవీలో? రైట్ సెట్ ఉన్నాయి. రైట్ సైడ్ ఉన్నాయి. బాగుంది. సూపర్. ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ బాగుంది బాగుంది బాగుంది. ఏం బాగుందన్న సినిమా ఎలా ఉంది? ఎట్లుందన్న మూవీ? బాగుంది బాగుంది ఏం బాగుందన్న మూవీలో? బాగున్నా ఏం బాగుందన్న? ఏం బాగుంది? బాగుంది. ఏం బాగుంది? దేవరా కాదు వీరా, జై ఎన్టీఆర్. సూపర్ అన్న. రెండు క్యారెక్టర్లు. సినిమా అయితే సూపర్ గా ఉంది. ఇంటర్వెల్ నుంచి అయితే ర్యాంప్ అంతే. అమ్మమూరి నామ సంవత్సరం. జై ఎన్టీఆర్. బ్లాక్ బాస్టర్ సినిమా. కాలర్ అన్నాడు, చొక్కా తీసేసా. సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది, చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్, ఏ సీన్ బోర్ లేదు, సూపర్ ఉంది. ఫైట్లు మొత్తం బీచ్ సినిమా. ఎన్టీఆర్ ఏదైనా చెప్పు. అన్నా జోలికి వస్తే తగ్గేదేలే ఏదైనా. సూపర్ సినిమా. సినిమా బాగుంది. సినిమా అదిరిపోయింది. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. 6 ఏళ్ల తర్వాత సాలిడ్ కొట్టాడు మావాడు. జై ఎన్టీఆర్. సూపర్ సినిమా. సూపర్ సూపర్. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఇంకో దేవరా 2 గెలాల్సిందే. సూపర్ అన్న. సూపర్ హిట్. సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. పిక్చర్ బాగుంది. డైరెక్షన్ బాగుంది. బాగుంది. సూపర్ బాగుంది. దేవుడా చెప్పారంటే కొట్టిన దెబ్బకి సోనచాప ఎగిరాల్సిందే. జై ఎన్టీఆర్. 2 క్యారెక్టర్లు. ఈ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ దేవర పార్ట్ 2 హైలైట్ గా నిలుస్తుంది. అదే ట్విస్ట్. సినిమా బాగుందా? సోనచాపకి అబ్బాయి వచ్చాడు. లంత్ ఎక్కువ చేసిన కానీ నెక్స్ట్ పార్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది. అదే మూవీ అంటే స్టోరీ అయితే చంపేసింది అన్న ఆడితో. అయితే 3R ఏమో కానీ దేవర వరకు హిట్ అంతే.